Bail is rule, jail is exception. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం మరోసారి స్పష్టం చేసింది. మనీ లాండరింగ్ చట్టమైన రాజ్యం బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం మరోసారి పునరుద్ఘాటించింది. మనీ లాండరింగ్ చట్టమైన రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక సూత్రాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో చేసిన చెల్లుబాటు అయ్యే చట్టం ద్వారా మినహాయిస్తే పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అని ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం మరోసారి పునరుద్ఘాటించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సునీత, ఏదైతే నిన్న అత్యున్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ఎమ్మెల్సీ కవిత తీర్పును వెలువరించిన నేపథ్యంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైతే జైలు నిబంధన
బెయిల్ నిబంధన జైలుకే మినహాయింపు అని మేము భావించాం న్యాయం అని చెప్పేసి కూడా న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథన్ చెప్పారు. సెక్షన్ 45 పిఎంఎల్ఏ కింద కొన్ని షరతులు కూడా మాకు సంతృప్తికరంగా అనిపించాయని కూడా ఈ సందర్భంగా వారు చెప్పారు. అంతేకాకుండా బెయిల్ అనేది ఒక నియమం మాత్రమే, జైలు మినహాయింపు అనే సూత్రం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ చట్టం ద్వారా ఏర్పడిన విధానం ప్రకారం మినహా ఏ వ్యక్తి జీవితాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను హరించరాదని కూడా ఈ సందర్భంగా పేర్కొంది. వ్యక్తి యొక్క స్వేచ్ఛ ఎల్లప్పుడూ నియమం మరియు ఇతర లేమి అంటే మినహాయింపు వంటి చట్టాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసి చెల్లుబాటు అయ్యే సహేతుకమైన చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానం మాత్రమే దీనికి సంబంధించి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పింది. అయితే సెక్షన్ 45 పిఎంఎల్ఏ కింద కొన్ని షరతులు కూడా విధించడం ద్వారా దీన్ని తిరిగి రాయలేమని కూడా ఈ సందర్భంగా ధర్మాసనం చెప్పింది. ఏదైతే 2 షరతులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము లోబడే వాళ్ళ బెయిల్ను బెయిల్ను ఆమోదిస్తున్నామని కూడా చెప్పారు. అంతే కాకుండా షరతులు తప్పనిసరిగా మాకు సంతృప్తినిచ్చాయి కాబట్టి మేము ఖచ్చితంగా జైలు అనేది బెయిల్ అనేది నిబంధన మాత్రమే, జైలుకే మినహాయింపు అనేది ఏ విధంగా కూడా ఉండకూడదని చెప్పేసి కూడా సందర్భంగా ధర్మాసనం చెప్పింది. అంతేకాకుండా పిటిషనర్ ను ఎక్కువ కాలం జైల్లో ఉండడాన్ని బెయిల్ మంజూరు చేసేందుకు సాక్ష్యాలు ఎక్కువగా సంఖ్యలో ఉండడం విచారణ లేట్ అవుతుంది, విచారణ వేగవంతం చేయడానికి వీల్లేదు, సాక్ష్యాలు ఎక్కువగా పెట్టడం వల్ల విచారణ కొంత నెమ్మదిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పలు అంశాలను లేవనెత్తి, అంతేకాకుండా ఏదైతే పిఎంఎల్ఏ కింద ఏదైతే బాధితులు ఉంటారో నిందితులు ఉంటారో వారికి సంబంధించి చట్టాలను కొన్ని సవరించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా జస్టిస్ ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ గవాయ్ విశ్వనాథన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏదైతే ఇది బెయిల్కు సంబంధించి పిటిషనర్ బెయిల్ నిరాకరించిన జార్ఖండ్ హైకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది. పిఎంఎల్ఏ సెక్షన్ 24 ప్రకారం ఏదైతే ఈ ప్రాసిక్యూషన్ యొక్క ప్రాథమిక వాస్తవాలను ప్రాథమికంగా నిర్ధారించాలని కూడా బెంచ్ ఈ సందర్భంగా పేర్కొంది. అంతేకాకుండా ఏదైతే సాక్ష్యాలను ఎక్కువ మందిని సాక్ష్యాలను మేము చేర్చామని చెప్పడం కావచ్చు, చార్జ్ షీట్ లో ఎక్కువ మంది పేర్లు పేర్కొనడం కావచ్చు, అప్రూవల్ సంబంధించి కావచ్చు, అంతేకాకుండా కౌంటర్ ఫైల్ దాఖలు చేయడం కావచ్చు, అంటే కౌంటర్ ఫైల్ దాఖలు చేయడం లేట్ కావచ్చు, సాక్ష్యాలకు సంబంధించిన వారిని ఎక్కువ మందిని చేర్చింది. ఇవన్నీ కూడా ఎవరైతే నిందితున్నారో వారిని ఎక్కువ రోజులు జైలు ఉంచేందుకే ఇవాళ సిబిఐ ఈడీ కుట్రలు పండిందనే విధంగా కూడా ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఎవరైతే అప్రూవర్ గా మారారు అంటే వారు చెప్పిన మాటల ప్రకారం మేము కేసు బుక్ చేశామని చెప్పేసి నిన్న ఈడీ సిబిఐ న్యాయవాదులు సుప్రీంకోర్టు తెలిపిన నేపథ్యంలో వారిపైన కూడా మరోసారి మండిపడింది. ఆ నేపథ్యంలో మీరు ఎలా ఒకరు చెప్పిన మాటను పట్టుకొని వాళ్ళ కేసు బుక్ చేస్తారు అనే విధంగా కూడా ఈ నిన్న సుప్రీంకోర్టు సంబంధించిన ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదేమైనప్పటికీ ఇవాళ జైలు అనేది లేదు, ఇక బెయిల్ అనేది మాత్రం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనే విధంగా ఇవాళ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. అంతేకాకుండా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది మోడీ లేదంటే ఈడీ అనే విధంగా దేశంలో పాలన కొనసాగుతుందని చెప్పేసి కూడా గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా చెప్పారు. అందుకు అనుగుణంగానే ఇవాళ ఈడీ సిబిఐ లాంటి దర్యాప్తు సమస్యలు రాజకీయ కుట్రలో భాగంగా ఇరికించారనేది వల్ల ఈ ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఆధారంగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా పిఎంఎల్ఏ సెక్షన్ కింద ఏదైతే 45 సెక్షన్ ఉందో అది కూడా విధంగా కూడా ఇవాళ ఈడీ సిబిఐ కేసులు నమోదు చేయడం కావచ్చు, దాని విధంగా ఏదైతే విచారణను జాప్యం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా అధికార దుర్వినియోగం అంటే సమస్త న్యాయస్థానాలను తప్పుదో పట్టించే విధంగా ఉన్నాయన్నట్లు కూడా ఇవాళ ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. మొత్తానికి వాళ్ళ పిఎంఎల్ఏ సెక్షన్ ఏదైతే ఉందో అది బెయిల్ నిబంధన జైలుకే మినహాయింపు అనేది కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.